దానికి నీకేం ప్రాబ్లం అవుతుందమ్మా? నాకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు డిలీట్ చేయన్నా. లేదు అది పక్కన అలవరే. వాడేనా? అవును. లంజోడుకి ఇంజోడుకు అంటుంది, ఎవరికంటుంది లంజోడుక అని? హలో హలో, ఎవరికంటుంది లంజోడుక అని చెప్పేసి? ఆ వీడియో డిలీట్ చేయనా అని కంప్లైంట్ ఇవ్వాలా? అదే అమ్మా, నేను ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు ఏమన్నాడు, వాడు ఏమంటుండు? వాడు ఆడేనాడు ఇంకా అంతనే ఉన్నావు కదా? అవును. ఇంకా అంతనే రిలేషన్లు ఉన్నావు, మంచిగా ఉన్నావు, నువ్వు సుక్కుని ఉన్నావు. ఇంకా నువ్వు వదిలేసినాక నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు, నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు ఏందా లంజోడుకు గింజోడుకు అని తిడుతుడు? అది అన్ని మనసులో పెట్టుకున్నాడా? అవన్నీ మాకు తెలీదు. డిలీట్ చేయన్నప్పుడు డిలీట్ చేసేసాయి. ఆ స్టోరీ ఉండే దాంట్లో నాదే కదా. అది నీ స్టోరీ ఉంటే ఇప్పుడు నువ్వు అని చెప్పేసి పర్టికులర్ గా నేను నీ ఫొటోస్ ఏమైనా పెట్టినా, వాడి ఫొటోస్ ఏమైనా పెట్టినా, వాడేంది కంప్లైంట్ ఇస్తా లంజోడుక అది అని చెప్పేసి తిడుతున్నాడు? మంచి అంటే నువ్వు ఏమైనా చేయొచ్చు, ఎన్నైనా మోసం చేయొచ్చు, మళ్ళీ రిటర్న్లో మా అమ్మని కూడా తిట్టొచ్చు నువ్వు, అంతే. అంటే మేము ఉన్నాం ఇక్కడ గాజులు వేసుకొని కూర్చున్నాం. నువ్వు నాకు ఒక సారీ ఫోన్ చేసి నువ్వు ఏ విధంగానైతే మాట్లాడినావు అదే విధంగా నువ్వు నాకు ఒక్క సారీ చెప్పు, ఒకటే సారీ చెప్పు, నేను వీడియో డిలీట్ చేసిస్తాను. నీకు సారీ చెప్పిన నెక్స్ట్ మినిట్ వీడియో డిలీట్ ఉంటుంది. నీకు సారీ చెప్పనంత గుద్దబల్పు ఉంటే మళ్ళీ నేను ఎందుకు వీడియో డిలీట్ చేయాలి? నా గుద్దబల్పు కూడా చూపించాలి కదా నేను. అరే నువ్వు నా ఎక్స్తో ఇప్పుడు ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఖుషిగా ఉండు, మీరిద్దరు మంచిగా ఉండు. నేను 5 years నుంచి నేను ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే. ఇప్పుడు నా ఈగో హర్ట్ అయింది. ఇప్పుడు నేను వీడియో డిలీట్ చెయ్యను. నేను ఒక సారీ కోరుకుంటున్నా. నేను వాడి దగ్గర నుంచి నేను ఒక సారీ కోరుకుంటున్నా అంతే. ఎందుకంటే నన్ను మా అమ్మని మాట అని చెప్పేసి తిట్టిండు కాబట్టి నేను ఒక సారీ మాత్రమే కోరుకుంటున్నా. సారీ చెప్పేసి నేను వీడియో డిలీట్ చేస్తాను. సో గైస్, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఏంటంటే నేను లాస్ట్ వీక్ ఒక వీడియోని అయితే పెట్టినా నేను Shiva01 ఛానల్లో, మన ఛానల్లో. అదేంటంటే నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా నన్ను మోసం చేసింది, ఇట్లా వేరేతో రిలేషన్లో ఉంది, ఇట్లా ఈ విధంగా ఇదంతా చేసింది అని చెప్పేసి నేనైతే వీడియో అయితే పెట్టినా. నేను అందులో నేను వాళ్ళ పేరు రివీల్ చేయలేదు, నేను ఎటువంటి విధంగా వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు, వాళ్ళది ఏం రివీల్ చేయలేదు నేను. ఫిర్బీ నాకు ఏ విధంగా ఏమంటారు వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఈ విధంగా వాళ్ళు నాకు భయపెట్టిస్తున్నారు, ఈ విధంగా నాకు వాళ్ళు బెదిరిస్తున్నారు అనేది నేను మొత్తం కాల్ రికార్డింగ్ చేసిన గైస్. ఇందులో నా తప్పు ఉంటే నన్ను అనండి మీరు. నా తప్పు ఉంటే కింద కామెంట్ చేయండి మీరు, నా తప్పు ఉంది అని చెప్పేసి. నేను ఇంకోటి వీడియో డిలీట్ చేయమని మీరు ఒకవేళ కాల్ రికార్డింగ్ విన్నాక మీరు ఒకవేళ వీడియో డిలీట్ చెయ్యమంటే నేను చేస్తా, నా తప్పు ఉంటే. నాకు ఇక్కడ క్లియర్గా నేను చెప్తున్నా ఏంటంటే అందులో నా తప్పు ఏమాత్రం లేదు. నేను అందులో ఆమె పేరు మెన్షన్ చేయలేదు, వాడి పేరు మెన్షన్ చేయలేదు, వాళ్ళ ఎవరి పేరు నేను మెన్షన్ చేయలేదు. వీడియో డిలీట్ చేయ ప్రాబ్లం అవుతుంది, ఇవి డిలీట్ చేయ ప్రాబ్లం అవుతుంది అంటే నేనేమన్నా వాళ్ళ వల్గర్గా చెప్పినా? ఏం చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పిన. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పినాక వీడియో డిలీట్ చేయ ప్రాబ్లం అవుతుంది అంటే అసలు యాక్చువల్గా అక్కడ ఏం ప్రాబ్లం అవుతలేదు, అసలు ఏం ఇష్యూ లేదు అక్కడ చెప్పాలంటే. వాని ఈగో హర్ట్ అయింది అని ఆ వీడియో తీయడం వల్ల. వాడు ఆమెకి ఏమో టార్చర్ చేసినట్టుండు నా ఎక్స్కి. ఆమె ఇప్పుడు నాకు ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయకపోతే మంచిగా ఉండదు, గొడవలు అవుతాయి, ఏం చేస్తానో చూసుకో అది అని చెప్పేసి అండి. చలో ఫిర్బీ ఒక ఆడపిల్లకి ఇట్లా ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది, మన వల్ల ఒక ఆడపిల్లకి ఎందుకు ప్రాబ్లం కావాలి అని చెప్పేసి నేను వీడియో డిలీట్ చేద్దాం అనుకున్నా గైస్. కానీ వీడియో డిలీట్ చెయ్యి అని అడిగే పద్ధతి ఎట్లా ఉందంటే, అంటే ఓకే నువ్వు నాకు రిక్వెస్ట్ చేయకపోయినా పర్లేదు, నువ్వు నాకు చెప్పు వీడియో డిలీట్ చెయ్యి, ఈ విధంగా నాకు ప్రాబ్లం అవుతుంది ఇది అని చెప్పేసి చెప్పు. నేను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెనేషనే నాకు వినలేదు. నేను పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ వినక ముందుకి నువ్వు పక్క నుంచి వెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాడు నన్ను గలీజ్ మాట తిట్టిండు, లంజోడుక అని చెప్పేసి తిట్టిండు వాడు. సిగైస్ నేను వీడియో డిలీట్ చేస్తా, నువ్వు నాకు అడిగినావు నేను చేద్దామని అనుకున్నా, నువ్వు నన్ను ఎట్లా మాట తిడతావు? నేను అక్కడ కేవలం నేను ఒకటే, నువ్వు నాకు సారీ చెప్పు, వాడితో సారీ చెప్పి నేను వీడియో డిలీట్ చేస్తా. వాడు నాకు సారీ చెప్తలేడు, నేను వీడియో డిలీట్ చేయాలంట. ప్రతిదాకా నువ్వు ప్రాబ్లం అవుతుంది అంటున్నావు. ఏం ప్రాబ్లం అవుతుంది? ఏమవుతుంది చెప్పు, ప్రాబ్లం ఏమవుతుందో.
ఇవన్నీ నేను వినడానికి రెడీగా ఉన్నా. సరే, ఓ ప్రాబ్లం ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది అన్నావు కానీ ప్రాబ్లం ఏమవుతుందో ప్రాబ్లం చెప్పలేవు. ఇంకా పక్క నుంచి వెళ్ళి వాడు అలాగా ఉల్టా సీదా మాటలు మాట్లాడుతుండు. ఉమ్, ఇప్పుడు నా ఈగో హర్ట్ అయింది. ఇప్పుడు నేను వీడియో డిలీట్ చెయ్యను. నేను ఒక సారీ కోరుకుంటున్నా. వాడి దగ్గర నుంచి నేను ఒక సారీ కోరుకుంటున్నా అంతే. ఎందుకంటే నన్ను మా అమ్మని మాట అని చెప్పేసి తిట్టిండు. కాబట్టి నేను ఒక సారీ మాత్రమే కోరుకుంటున్నా. సారీ చెప్పేసి నేను వీడియో డిలీట్ చేస్తా అని చెప్పేసి అని అన్నా. అంతే, క్లియర్గా. సో గైస్, ఇక్కడ ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో నా సబ్స్క్రైబర్స్, అర్జున్ బ్లాగ్ సబ్స్క్రైబర్స్, శివ01 సబ్స్క్రైబర్స్, మొత్తం నేను కాల్ రికార్డింగ్, అది కూడా కాల్ రికార్డింగ్ చేసిన. అందులో నా తప్పేమని ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, నాది తప్పు ఉంది అని చెప్పేసి అని. అండ్ ఇంకొకటి, నేను వీడియో డిలీట్ చేయాలంటే కూడా కింద కామెంట్ చేయండి, వీడియో డిలీట్ చేసే అని చెప్పేసి అని. నేను ఒక పిన్డ్ కామెంట్ పెడతా గైస్. నేను ఒక పిన్డ్ కామెంట్ శివ01లా నేను వీడియో డిలీట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఒక పిన్డ్ కామెంట్ పెడతా. దానికి ఒకవేళ లైక్లు, కామెంట్లు నేను చూసుకుంటాను. లైక్లు ఏంది అంటే వీడియో డిలీట్ చెయ్యమని, కామెంట్లు ఏంటంటే వీడియో డిలీట్ చెయ్యొద్దు అని. దానికి ఎక్కువ లైక్ కామెంట్ల కంటే, అంటే ఆ పిన్డ్ కామెంట్కి రిప్లైడ్ కామెంట్స్ వస్తాయి కింద. ఆ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, ఆ పిన్డ్ కామెంట్కి లైక్స్ కన్నా కామెంట్సే ఎక్కువ ఉన్నాయి అనుకో, రిప్లైస్, నేను డిలీట్ చెయ్య. ఒకవేళ లైక్స్ తక్కువ ఉన్నాయి అనుకో, ఇంకా నేను మీ మీదకి వదిలేస్తున్నా. అంటే ఇంకా నేను నా సబ్స్క్రైబర్స్తో పంచుకున్నా నా బాధ. నాకు ఇట్లా జరిగింది, నాకు ఇట్లా మోసం జరిగింది, నాకు ఇట్లా జరిగింది, నాకు ఈ విధంగా అయ్యింది, నాకు ఈ విధంగా ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి చెప్పినా కానీ పలానా పేరు, పలానా అడ్రస్, పలానా పర్సనల్ డీటెయిల్స్ ఏవి మాత్రం నేను బయట పెట్టలే. ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే, నువ్వు నా ఎక్స్తో ఇప్పుడు ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఖుషిగా ఉండు, మీరిద్దరు మంచిగా ఉండుర్రి. నేను 5 years నుంచి నేను ఎప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే, ఇప్పుడు కూడా డిస్టర్బ్ చెయ్య. నేను చెయ్యొద్దనే అనుకున్నా. ఆ వీడియో మీ దాకా వస్తుంది అని చెప్పేసి నేను అనుకోలేదు. పాత నంబర్ ఇది నాది ఇంకా ఉంది. తను నా పాత నంబర్కి కాల్ చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చూసిర్రు, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని అన్నది. అడిగే పద్ధతి ఓకే, నీకు ప్రాబ్లం అయింది, డిలీట్ చేయమన్నావు, చేద్దామని అనుకున్నా. కానీ వాడు ఉల్టా సీదా మాట్లాడిండు, అది నాకు నచ్చలే. నేను చెప్తున్నా, నేను వీడియో డిలీట్ చెయ్యా. నేను ఇది కూడా వీడియో పెడుతున్నారా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేనైతే వీడియో డిలీట్ చేయ. నువ్వు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే నేను దేనికి భయపడా, నేను ఎవరికి లొంగా, నేను వీడియోని అయితే డిలీట్ చెయ్యను. నువ్వు నాకు ఒక సారీ ఫోన్ చేసి, నువ్వు ఏ విధంగానైతే మాట్లాడినావు అదే విధంగా నువ్వు నాకు ఒక్క సారీ చెప్పు, ఒకటే సారీ చెప్పు, నేను వీడియో డిలీట్ చేసిస్తాను. నీకు సారీ చెప్పిన నెక్స్ట్ మినిట్ వీడియో డిలీట్ ఉంటుంది. నీకు సారీ చెప్పనంత గుద్దబల్పు ఉంటే మళ్ళీ నేను ఎందుకు వీడియో డిలీట్ చేయాలి? నా గుద్దబల్పు కూడా చూపించాలి కదా నేను. సరే, మా ఇద్దరి మధ్యలో అమ్మాయి నలిగిపోతుంది అని చెప్పేసి కొంతమంది అంటారు. సో ఇక్కడ నేను ఇది కూడా చెప్తా, అమ్మాయి నలిగిపోతున్నట్టయితే నేను ఇక్కడ నేను పేరు తీయలేదు, అమ్మాయి గురించి నేను ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ తీయలేదు. వాడు వీడియో చూసి ఆ అమ్మాయికి ప్రెషర్ పెడుతున్నాడు అంతే, వీడియో డిలీట్ చేయమని చెప్పు అని చెప్పేసి అని. సరే, మరి అమ్మాయికి ఏమైంది, నా ఎక్స్కి ఏమైంది? సో గైస్, ఇందులో ఆమె పేరు అనేది బయటపడ్డది కాల్ రికార్డింగ్లో. ఆమెకి ఏమైంది? సారీ చెప్పిస్తే ఏమైపోతుంది చెప్పు? అంటే నువ్వు ఏమైనా చేయొచ్చు, ఎన్నైనా మోసం చేయొచ్చు, మళ్ళీ రిటర్న్లో మా అమ్మని కూడా తిట్టొచ్చు నువ్వు, అంతే. అంటే మేము ఉన్నాం ఇక్కడ గాజులు వేసుకొని కూర్చున్నాం. సో గైస్, ఇదంతా ఎందుకు లేసోది కానీ, మీరు కాల్ రికార్డింగ్ చేస్తున్న తర్వాత మీరు వినండి. ఆ కాల్ రికార్డింగ్ విన్న తర్వాత ఆమె ఎట్లా మాట్లాడింది, వాడు ఎట్లా మాట్లాడిండో చూడండి. చూసిన దాని తర్వాత మీకు ఏది కరెక్ట్ అనిపించింది, నా సబ్స్క్రైబర్స్కి ఏం కరెక్ట్ అనిపించింది, నేను అదే చేస్తాను. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చెప్తున్నాను కదా, నేను ఒక పిన్డ్ కామెంట్ పెడతా, వీడియో డిలీట్ చేయాలా వద్దా అని. దానికి లైక్స్ వచ్చినాయి అనుకో, నేను వీడియో డిలీట్ చేస్తాను. కామెంట్లు వచ్చినాయి అనుకో, వీడియో డిలీట్ చేయ. అంటే లైక్స్ కంటే కామెంట్లు ఎక్కువ వచ్చినాయి అనుకో, డిలీట్ చేయ. కామెంట్స్ కంటే లైక్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో, డిలీట్ చేస్తా. అంటే నేను ఇట్లా ఎందుకు పెడుతున్నా అంటే, నేను వేరే విధంగా మిమ్మల్ని ఇట్లా మీతో కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి అంటే నేను చెయ్యలేను. ఫోన్లు ఇంతమందితో నేను మాట్లాడలేను. అండ్ ఇంకొకటి, నేను ఏమంటారు, పర్సనల్గా నేను
అడ్వైస్‌లో నేను తీసుకోలేను. అంటే మీకు కాల్స్ చేసి అంటే చాలామంది ఉంటారు నా సబ్స్క్రైబర్స్. కాబట్టి నేను వాళ్ళ త్రూ నేను తెలుసుకోవాల్సింది జస్ట్ నేను కామెంట్స్ అండ్ ఈ లైక్స్ రూపంలో మాత్రమే. సో గైస్, నేను మీ సజెషన్ తీసుకొని నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. రేపటి రోజు వాడు అంటున్నాడు 10 మందిని తీసుకొని వస్తా అలని ఇలాని అని చెప్పి. నేనైతే దేనికి భయపడేటోని కాను. గతంలో కూడా అయ్యింది గొడవ. అది వాడికి తెలుసు ఏమైందనేది. సో నేను ఒకటే చెప్తున్నా, వీడియోని అయితే డిలీట్ కాదు. అంటే నా సబ్స్క్రైబర్స్ ఏం చెప్తే నేను దాన్ని బట్టి నేను నడుచుకుంటా. నాకు ఒక సారీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకొకటి. సో ఇదే గైస్. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. సో వీడియో ఒకవేళ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వాడు కనుక చూస్తుంటే కనుక నాకు ఒక సారీ చెప్పుర్రి, వీడియో డిలీట్ చేయించుకోర్రి. లేదు అది అయితే లేదు అంటే ఇంకా నా సబ్స్క్రైబర్స్ మీదకి వదిలేస్తాను నేను, అంతే. హలో హలో, ఎవరు? నేను వెన్నెల. చెప్పు. ఎందుకు యూట్యూబ్ లో వీడియో పెట్టేవాడు? ఏది ఏ వీడియో అంటారు? మన స్టోరీ ఉంది కదా, మన స్టోరీ ఉంది కదా. అవును 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 అవును. ఇప్పుడు దానికోసం ఫోన్ చేసినావు వెన్నెలను ఇన్ని రోజుల తర్వాత? అది డిలీట్ చేయి, ఆ? అది డిలీట్ చేయి. ఎందుకు వెళ్ళా? సారీ, ఇప్పుడు నిన్ను పేరు తీసుకోలేను. ఇప్పుడు నేను అందులో నేను నీ పేరు పెట్టి నేను పిలవలేను ఇప్పుడు నిన్ను. అందులో నీ గురించి నేను ఏం చెప్పినా అంటే నువ్వు అని చెప్పి పర్టికులర్ గా నేనేం చెప్పలేదు కదమ్మా. ఏం చెప్పలేదు కానీ నా వీడియో డిలీట్ చేసేసాయి. దానివల్ల నీకేం ప్రాబ్లం అవుతుంది? ఇప్పుడు నేను జస్ట్ నేను ఏదో నా ఫ్రెండ్స్ చూస్తున్నారు. నీ ఫ్రెండ్స్ చూస్తుంటే నువ్వు అని చెప్పేసి తెలియదు కదా పర్టికులర్ గా. నేను ఎవరో వేరే వాళ్ళని చెప్పేసి నేను చెప్పుకున్నా కదా. అందులో వేరే వాళ్ళ పేరు చెప్పినాం కదా, నీ పేరైతే చెప్పలేదు కదా వెళ్ళా. ఏం డిలీట్ చేసేసాయి. ఎందుకు ఎందుకు చేయాలి డిలీట్ అమ్మా? నేను నీకేమైనా ప్రాబ్లం అవుతుంది అంటే నువ్వు వాళ్ళకి చెప్పుకో. అది నేను కాదు, ఎవరి గురించి చెప్పిండో వాడు అని. నాకేం అవసరం చెప్పుకునేకి వెళ్ళి అందరికి. ఆహా, ఇప్పుడు నేను వీడియో తీసి పెట్టినా, అది రీచ్ వెళ్ళింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నీ పేరు అని చెప్పేసి నేను అందులో మెన్షన్ చేయలేదు. వాడు ఎవరితోనైతే నువ్వు రిలేషన్ లో ఉండేనో వాడి పేరు కూడా నేను మెన్షన్ చేయలేదు. జస్ట్ స్టోరీ చెప్పినా మనది అంతే. నేను ఇంకా దానికి సంబంధించి పేర్లు కూడా నీవి చెప్పలేదు, వాడి చెప్పలేదు. ఇప్పుడు దానికి నీకేం ప్రాబ్లం అవుతుందమ్మా? నాకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు డిలీట్ చేయన్నా. లేదు అది పక్కన వాడేనా? అవును. లంజోడ్కి ఇంజోడ్కి అంటుంది. ఎవరికంటుంది లంజోడ్క అని? హలో హలో, ఎవరికంటుంది లంజోడ్క అని చెప్పేసి? ఆ వీడియో డిలీట్ చేయనా? కంప్లైంట్ ఇవ్వాలా వెళ్ళి? ఎందుకు కంప్లైంట్ ఇస్తావు వెళ్ళా? నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇస్తావు? నీ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లమ్ అయిందా? ఎందుకు కంప్లైంట్ ఇస్తావు నువ్వు? ఆ స్టోరీ ఉంది దాంట్లో, నాదే కదా అది. నీ స్టోరీ ఉంటే ఇప్పుడు నువ్వు అని చెప్పేసి పర్టికులర్ గా నీ ఫొటోస్ ఏమైనా పెట్టినా, వాడి ఫొటోస్ ఏమైనా పెట్టినా, వాడేంది కంప్లైంట్ ఇస్తా లంజోడ్కా అది ఇది అని చెప్పేసి తిడుతున్నాడు. మంచిగా ఇగో నువ్వు అడిగినావు, నేను డిలీట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, నేను డిలీట్ చేస్తా. లంజోడ్కా ఏం జోడ్కా ఎవరికంటున్నా ఆయన? నువ్వు డిలీట్ చేయకపోతే బాగోదు, డిలీట్ చేయన్నానా? ఇగో నేను ఇప్పటి వరకు నీకు ప్రాబ్లం అవుతుంది అని ఒకటి ఆలోచించి నీకు ఫేవర్ గానే నేను ఆలోచించి సరే డిలీట్ చేసేద్దాంలే, ఎందుకు మళ్ళీ రిస్క్ ఎందుకు, నీకు నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసిన వల్ల నీకేమైనా ప్రాబ్లం అయిపోయిందేమో డిలీట్ చేద్దామని అనుకున్నాను. నేను ఇప్పటిదాకా కూడా ప్రాబ్లం అవుతుంది డిలీట్ చేయంటున్నాను. అదే అమ్మా, నేను ఇప్పుడు నీ పక్కన ఉన్నాడు ఏమన్నాడు, వాడు ఏమంటుండు? వాడు ఆడేనాడు ఇంకా అంతనే ఉన్నావు కదా. అవును, ఇంకా అంతనే రిలేషన్లు ఉన్నావు, మంచిగా ఉన్నావు, నువ్వు సుక్కుని ఉన్నావు. ఇంకా నువ్వు వదిలేసినాక నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు, నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు ఏందా లంజోడుకు గింజోడుకు అని తిడుతుడు? అదే అన్ని మనసులో పెట్టుకున్నాడా? అవన్నీ మాకు తెలీదు. డిలీట్ చేయన్నప్పుడు డిలీట్ చేసేసాయి. ఏవెన్లా నేను ఇప్పటిదాకా కూడా నేను చెప్తున్నా కదా, నేను ఇప్పటిదాకా కూడా డిలీట్ చేద్దామని అనుకున్నా. నీ పక్కన ఉన్నాడు లంజోడక అని చెప్పేసి నన్ను అన్నాడు కాబట్టి నేను డిలీట్ వస్తుంది. శివ డిలీట్ చేయకపోతే సరే వెన్లా నువ్వు పెట్టు, పిఎస్ లో పెట్టు. నేను వస్తా పిఎస్ కి కూడా వస్తా. నేను వచ్చి చెప్తా పిఎస్ లో ఏంది నీ పేరు లేదు, అందులో నీ ఫోటో లేదు, నీదేం లేదు, నీకు సంబంధించింది ఏం లేనప్పుడు నేను ఏదన్నా స్టోరీ చెప్పుకుంటా. పిఎస్ లో కంప్లైంట్ నాకు తెలిసిన వాళ్ళు లేరు అనుకున్నావా? ఇప్పుడు ఇన్ని ఇయర్స్ దాని తర్వాత నేను ఎన్ని ఛానళ్ళు పెట్టుకొని నాకు ఎంత బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటున్నావా? నాకు నువ్వు పిఎస్ లో కంప్లైంట్ ఇస్తానగానే భయపడడానికి
శివ అయినా నాకు గిల్టీ ఫీల్ వస్తుంది శివ, ఆ? నాకు గిల్టీ ఫీల్ వస్తుంది, నువ్వు డిలీట్ చేసేయ్. లేదు వెనలా ఇగో ఇగో నీ పక్కన ఉన్నోనికి ఫోన్ ఇయ్యి సరేనా. వాడు నాకు లంచ్ కొడుకా అని చెప్పేసి అన్నాడు, వాడు నాకు సారీ చెప్తే నేను డిలీట్ చేస్తాను. పదా కంప్లీట్ ఇద్దాం పదా. మంచిగా సారీ చెప్పమను, డిలీట్ ఇవ్వాలా కంప్లైంట్ ఇవ్వమంటున్నారు, ఇవ్వాలా చెప్పు. ఇయ్యి వెనలా, నువ్వు కంప్లైంట్ ఇయ్యి, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు సారీ చెప్పి వాడితో సారీ చెప్పియ్యి, నేను డిలీట్ చేసేస్తా వీడియో. వాడు నాకు సారీ ఎందుకు చెప్పిస్తాను నేను వాడితో సారీ? నేను నేను నీతో మాట్లాడి నీకు ప్రాబ్లం ఏమైందో కనుక్కొని నేను వీడియో డిలీట్ చేద్దామని అనుకున్నా. పక్క నుంచి లంజోడు కాని ఎందుకు అన్నాడు, నా దాంట్లో మొత్తం రికార్డ్ అవుతుంది. నువ్వు వీడియో పెట్టకపోతే ఎందుకంటారు? అదే అమ్మా, వీడియో పెట్టకపోతే ఎందుకు నువ్వు వీడియో పెట్టావు కాబట్టి అంటున్నాడు. నేను వీడియో పెట్టినా, ఇందులో నా మిస్టేక్, వీడియో పెట్టినా ఓకే, నా మిస్టేక్ ఉంది. నేను ఇందులో నీ పేరు మెన్షన్ చేయలేదు, వాడి పేరు మెన్షన్ చేయలేదు, ఓకే ఇందులో ఇది కూడా నా మిస్టేక్ ఉంది. దాని తర్వాత కూడా నేను ఇప్పుడు ఏం చేసినా, నువ్వు ఫోన్ చేయగానే నీకు ప్రాబ్లం ఏమైంది కనుక్కొని నేను డిలీట్ చేద్దామని అనుకున్నా. పక్క నుంచి లంజోడ్కా అనే అవసరం ఏముంది చెప్పు నన్ను. నా ఫ్రెండ్స్ చూస్తారు అందుకనే డిలీట్ చేయంటున్నా. అదే నీ ఫ్రెండ్స్ చూస్తారు, సరే నువ్వు పాయింట్కి రా, నీ ఫ్రెండ్స్ చూస్తారు, నీకు ఇబ్బంది అవుతుండొచ్చు. అవును, నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను డిలీట్ చేయంటున్నా. చేస్తా. నీకు ఇప్పుడు నువ్వు ఎవరితోనైతే రిలేషన్లు ఉన్నావో వాడే కదా నన్ను ముంచినోడే కదా, వాడితో నాకు సారీ చెప్పి నీ వీడియో చూపిస్తావు సారీ, ఎందుకు చూపిస్తావు సారీ? అనికి ఫోన్ ఏమో ఎక్కువ మాట్లాడుతున్నా పక్క నుంచి. నీకెందుకు ఏం మాట్లాడితే అంటే పక్క నుంచి మాట్లాడుతుండు, నా పక్కనే ఉన్నాడు మాట్లాడతాడు, వాడికి మాట్లాడే రైట్స్ ఉన్నాయి కాబట్టి వాడు మాట్లాడతాడు. అవునా, నేను కూడా నా లవ్ స్టోరీ చెప్పుకునే రైట్స్ నాకున్నాయి. నేను నీ పేరు మెన్షన్ చేయలేదు, వాడి పేరు మెన్షన్ చేయలేదు, నా ఇష్టం బరాబర్ పెడతా. మొత్తంగా చెప్తున్నా, వీడియో డిలీట్ చేయి, కేసు పెట్టాల్సి వస్తుంది చెప్తున్నా, అది బాగోదు. నువ్వు కేసు పెట్టుకో, నువ్వు ఏమైనా చేసుకోవాలి, నేను వీడియో డిలీట్ చెయ్యను అంటే చెయ్యను. నాకు నువ్వు చేయాల్సిందే. సరే వెళ్ళా, నువ్వు వీడియో డిలీట్ చేయమని చెప్పేసి ఇంతగానం అంటున్నావు, నీ పక్కన తను ఒక్కసారి సారీ చెప్పి. ఎందుకు చెప్పిస్తాను వాటితో సారీ? నేను చెప్పాను. ఎందుకు చెప్పిపోయావు? నేను చెప్పాను. ఎందుకు చెప్పాలి సారీ? అంటున్నాడు ఏడున్నా చెప్తా, వస్తావా? అడ్రస్ చెప్తా, వస్తావా? అని అడుగు. ఏడున్నాడో వచ్చి దెబ్బలు తిన్నా సరిపోలేదట నానికి ఫాస్ట్ లా, ఏడున్నాడో అని చెప్పేసి అడుగుతున్నాడు. నువ్వు డిలీట్ చేయన్నప్పుడు డిలీట్ చేసివా? ఇక వెళ్ళా, నేను డిలీట్ చెయ్యా, నేను చెప్తున్నా నేను డిలీట్. ఎందుకు చేయవు? ఆ స్టోరీ ఉంది, నాది ఉంది స్టోరీ అక్కడ. నీది అర్థమవుతుందా నీకు? నాది కూడా ఉంది. ఇగో సరే, అరే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోరా, అరే కంప్లైంట్ ఇచ్చుకోపోరా, కంప్లైంట్ ఇచ్చి ఏంటి పోరాగిరా అంటున్నావు? బాగా మాట్లాడు. నన్ను లంజోడు కన్నప్పుడు లేదు కానీ అన్ని పోరా అంటే వచ్చిందా నీకు? అవును అవును, పోరా అరే, కంప్లైంట్ ఇచ్చుకోపోరా. అరే ముడ్డ ఓడొచ్చి ఏం బీకలేడు, అర్థమవుతుందా? కంప్లైంట్ ఇచ్చుకో. మాటలు ముడిసంగా మాట్లాడు శివాను. మాటలు నీయోని చక్కగా మాట్లాడమని ఫస్ట్ అర్థమవుతుందా? వాడు మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా మాట్లాడుతున్నాడు. లంజోడక అంటే పడనికి ఓడ గాజులు వేసుకొని కూర్చుంటా, రమ్మను మళ్ళీ గుద్దలు అమ్ముంటే ఏడుంటాడో అన్నాడు. వాడు కూడా గాజులు వేసుకొని కూర్చోలేదు. సరే మరి రమ్మను, ఏడుకొస్తాడు రమ్మను, అంత పీకేటోడు అయితే. నువ్వు వీడియో డిలీట్ చేయనప్పుడు డిలీట్ చేసేసివా? నేను ఇప్పుడైతే వీడియో డిలీట్ చేయను. నువ్వేం ఎందుకు చేయవు? ఇక నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేనైతే వీడియో డిలీట్ చేయను. ఎందుకు చేయవు నువ్వు? డిలీట్ చేయి. ఎందుకు చేయవు నువ్వు? ఏమంటు డిలీట్ చేయంటున్నాను కదా, డిలీట్ చేయనప్పుడు డిలీట్ చేసేయాలి. పక్క నుంచి ఏమంటుడు పక్క నుంచి. అరే అంటున్నాడు, అరే ఎవరు భయపడరా, నువ్వు వీడు ఏం చేసినా ఎవరు భయపడరు, అర్థమైంది? మంచి చెప్పి అర్థం మాట్లాడినా ఎవరు కావాలి సుల్లిగా. అరే సుల్లిగా గిల్లిగా మాట్లాడు, సుల్లిగా చక్కా మాట్లాడు, చక్కా మాట్లాడు. తమాషాలు దొంగకి అర్థమవుతుందా? ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉన్నట్టు కాదు ఇప్పుడు. నేను ఏందో నీకు చూస్తే నీకు అర్థమవుతుందా? నా ఛానల్ చూస్తే అర్థమవుతుంది నీకు. చూసా కాబట్టి డిలీట్ చేయంటున్నా. ఏవల్లా ఇగో ఇప్పుడు ఇది కూడా పెడతా. నేను ఎక్కువ మాట్లాడాను అంటే నేను ఈ ఫోటోలు కూడా ఇస్తాను. నాకు దమా ఖరాబ్ చేయకు. ఇగో నేను మంచోని లెక్క ఉండని, అర్థమవుతుందా? నేను ఎటువంటి డిస్టర్బ్ చేయలేదు 5 years నుంచి. నేను ఎటువంటి నీకు రిలేషన్లు ఉన్నావు, పోనీ వాటితోని సంతోషంగా ఉన్నావు, వాటి ఎవరితో ఉంటుంది సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. నేను ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి వీడియో డిలీట్ అంటే నేను డిలీట్ చేద్దామని అనుకున్నా. నీ పక్కన ఉన్నోడు తిట్టిండు, నేను డిలీట్ చెయ్యను, నువ్వేం చేసుకుంటా చేసుకో. పోలీస్ స్టేషన్ చేయకపోతే చాలా గొడవలు అవుతాయి శివ చెప్తున్నా. సరే వెళ్ళాం కానీ గొడవలు కానీ
నేను కేసు పెట్టాల్సి వస్తుంది చూసుకో మరి. నాకు ఒక సారీ చెప్పి మంచిగా మాట్లాడుతుంటే అర్థం అవ్వట్లేదా సారీ నీకు? నాకు ఒక సారీ చెప్పి మీరోడితో ఎందుకు చెప్పిస్తా నేను సారీ? నువ్వు చెప్పలేదు ఎప్పటి వరకు సారీ? నువ్వు చెప్పు అట్లన్నప్పుడు సారీ వాడికి. సారీ చెప్పేది ఏదో లంజోడకాని ఒక 4-5 సారీ గట్టిగా ఇస్తావాడు. ఏంది ఏంది ఏమంటాడు వాడు? సారీ చెప్పాలనా? అవును సారీ వాడు చెప్పాడు శివ, సారీ చెప్పాడు. నేను వీడియో సారీ చెప్పమని చెప్పు. 4-5 సార్లు ఎందుకు చెయ్యవు నువ్వు? వాడు సారీ ఏమని చెప్పని నేను వీడియో డిలీట్ చేయవా వాడిని సారీ చెప్పమను. వాడు చెప్పాడు. నేను డిలీట్ చేయవేనా ఫోన్ కట్ చేసి నువ్వు ఎందుకు చేయవు? నువ్వు ఎందుకు చేయవు శివ? నువ్వు చెయ్యాలి, నేను కంప్లైంట్ ఇస్తాను శివ నువ్వు చేయకపోతే. వాడే 10 నిమిషాలు వద్దు. 10 నిమిషాలా అట్లయితే కానీ నాకు ఒక సింపుల్ సారీ చెప్పిస్తే వీడియో డిలీట్ అయిపోతుంది. నువ్వు చెప్పి నేను చెప్పాను, నేను ఎందుకు చెప్పిస్తాను సారీ? నువ్వు తిడుతున్నావు కదా మరి. నేనేం తిట్టినా మొత్తం రికార్డింగ్ ఉంది వాడిది. మరి వాడు అంటే నేను తిట్టాల్సి వస్తుంది శివ, చెప్తున్నాను. ఏం తిట్టు నిన్ను ఏమన్నాను వెళ్ళా. నీ మీద ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది, అర్థమవుతుందా? నేను ఇప్పుడు కూడా రెస్పెక్ట్ తో నేను డిలీట్ ఆ చేద్దాం. బొంగులో ఎక్స్పెక్ట్ ఉంటే వీడియో ఎందుకు పెడతావు నువ్వు తీసుకొని పోయి? నిన్ను మెన్షన్ చేయలేదు, నీ పేరు మెన్షన్ చేయలేదు, నీ ఫోటోలు వేయలేదు, ఏం వేయలేదు, అర్థమవుతుందా? అదే రెస్పెక్ట్. వేరే ఉంటే ఇంకా వద్దులే, ఎందుకు తీయి కానీ. సరే వెళ్ళా లైట్ తీసుకో. మీడు సారీ చెప్పాడు. లైట్ తీసుకునేది వీడియో పెట్టాక లైట్ తీసుకునేదేనా? సరే వెళ్ళా మీడు సారీ చెప్పాడు, నేను వీడియో డిలీట్ చేయను. సరే చేయాలి శివ, ఎందుకు చేయవు నువ్వు? అడుగుతున్న దాన్ని నువ్వు సారీ చెప్పిస్తే అయిపోతుంది. నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది శివ, చెప్తున్నాను. మరి నువ్వు ర్యాష్ గా మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ ర్యాష్ గా చెప్తున్నా. సరే పిఎస్ దగ్గరికి పో, నువ్వు ఒక 10 మందిని వేసుకొని రా, 20 మందిని వేసుకొని రా, ఎంత మందిని వేసుకొని వస్తావో రా. మూసుకొని రీడ్ చేయబే వీడియో నువ్వు. సరిగ్గా మాట్లాడాను, సరిగ్గా మాట్లాడి ఇంకా ఎక్కువ చెప్పలేదు వీడియోలు, అర్థమవుతుందా? ఇంకా చేసినవన్నీ చెప్పింది అనుకో. ఫోన్ పెట్టే, నేను వీడియో డిలీట్ ఏం చేసుకుంటారో చేసుకోండి, సరేనా? ఎందుకు చేయవురా నువ్వు? డిలీట్ చేయ ముందు. ఫోన్ పెట్టు, కట్ చేస్తున్నా. ఎందుకు పెడతా నేను? నువ్వు డిలీట్ చేయరా ముందు. నేను చెయ్యనే, కట్ చేయి. నువ్వు చెయ్యరా, ఎందుకు చేయవు నువ్వు? నేను వీడియో డిలీట్ ఏం చెయ్యను, కట్ చేస్తున్నా ఫోన్ నేను. బాయ్. మళ్ళీ ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు?